వెల్కమ్ టు కౌటిల్య కెరీర్స్. దిస్ ఇస్ వేణుగోపాల్, ఎన్విరాన్మెంట్ సైన్స్ ఫ్యాకల్టీ. పర్యావరణ పరిరక్షణ మన సిలబస్లో పర్యావరణం సుస్థిరాభివృద్ధి అనే టాపిక్ ఉంది. ఇందులో 7 టాపిక్స్ ఉంటున్నాయి. అందులో చూసినట్లయితే పర్యావరణం పరిచయం, జీవ వైవిధ్యం హాట్స్పాట్స్, వన్యజీవులు పరిరక్షణ, పర్యావరణ కాలుష్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, శీతోష్ణ మార్పు, పర్యావరణ ఉద్యమాలు, చట్టాలు. ఈ పాఠ్యాంశాలను ముందుగా అసలు పర్యావరణం అంటే ఏంటి? పర్యావరణం అంటే జీవులు తన చుట్టూ ఉన్న నిర్జీవ పరిసరాలతో గల సంబంధాలనే అధ్యయనం చేయడం ఏమంటాం? పర్యావరణం అంటాం. దీన్ని ఎకాలజీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ పిలుస్తూ ఉన్నారు. ఎకాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త రీటర్. అందుకే ఫాదర్ ఆఫ్ ఎకాలజీ లేదా ఆవరణ శాస్త్ర పితామహుడుగా రీటర్ని చెప్పుకుంటాం. రీటర్ అనే శాస్త్రవేత్త ఆవరణ శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టాడు. ఇతను చేసిన పరిశోధనలకు అతన్ని ఆవరణ శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తూ ఉన్నారు. ఇక రెండవది, ఆవరణ శాస్త్రంలో క్రియాత్మక ప్రమాణం ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ ఒక మైదానం, ఒక అడవి, ఒక సరస్సు, ఇలా అనేక యూనిట్స్గా ఉంటాయి. అందుకే ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా చెప్పవచ్చు. ఆవరణ శాస్త్రం లేదా పర్యావరణ శాస్త్రం లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ పిలుస్తూ ఉన్నారు. ఈ పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త రీటర్. అందుకే ఇతగాడిని పర్యావరణ శాస్త్ర పితామహుడు లేదా ఆవరణ శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మూత్రపిండాల క్రియాత్మక ప్రమాణం నెఫ్రాన్స్, నాడీ వ్యవస్థ క్రియాత్మక ప్రమాణం న్యూరాన్స్, జీవి క్రియాత్మక ప్రమాణం కణం. అలాగే ఆవరణ శాస్త్ర క్రియాత్మక ప్రమాణం ఆవరణ వ్యవస్థ. అంటే ఆవరణ శాస్త్రంలో ఒక స్థూల ప్రమాణంగా తీసుకున్నట్లయితే అతి చిన్న భాగమే ఆవరణ వ్యవస్థ. సో ఈ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఏజీ టాన్స్లీ. ఏజీ టాన్స్లీ. ఏజీ టాన్స్లీ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు. ఈ ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ ఒక గడ్డి మైదానం, ఒక అడవి, ఒక సరస్సు, ఇలా చెప్పుకోవచ్చు. అందుకే ఈ ఆవరణ శాస్త్రంలో కొన్ని పదాలను పరిశీలించినట్లయితే ఈ టాపిక్ని అర్థం చేసుకోవడం కోసం కొన్ని ఇంపార్టెంట్ పదాలను పరిశీలిద్దాం. ఉదాహరణకు జాతి, జనాభా, సమాజం, ఇకోటోన్, ఎకలాజికల్ నిషే, ఇలా కొన్ని పదాలు ఉంటున్నాయి. వాటి ఒక్కొక్కటిగా చూసినట్లయితే ఒకటోది జాతి. దీన్ని స్పీస్ అంటాం. జాతి. జాతి అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవుల సంఖ్యను సూచిస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో పులులు ఒక జాతి. జాతి అంటే నిర్దిష్ట ప్రాంతంలో ఒక జీవుల యొక్క జాతిని సూచిస్తుంది. ఎగ్జాంపుల్ పులి. ఉదాహరణ పులి జాతి, లేదా జింక జాతి, లేదా మానవుడు. ఇలా జాతి అనగా ఒక నిర్దిష్ట ప్రదేశంలో గల ఒక జీవుని ఏమంటాం? జాతిని అంటాం. అంటే అంతర ప్రజననం జరుపుకోగల ఒకే రకమైన జీవులను జాతి అనొచ్చు. ఇది కరెక్ట్ డెఫినిషన్ అండి. అంతర ప్రజననం జరుపుకోగల ఒకే రకమైన జీవులను జాతి అంటాం. అంటే రెండు భిన్న జాతుల మధ్య లింగ విభేదం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పులి జాతి మధ్య మాత్రమే లైంగికంగా ఒకే విధంగా ఉంటే అందుకే వాటి సమూహాన్ని ఏమంటే జాతి అంటాం. మరొకసారిగా, జాతి అనగా
అంతర ప్రజననం జరుపుకోగల ఒక జీవులను ఏమంటామంటే జాతి అంటాం. అంతర ప్రజననం అంటే లైంగికంగా ఒకే విధంగా ఉండే జీవులు. ఉదాహరణ మానవుడు మధ్య మాత్రమే లైంగికంగా ఒకే విధంగా ఉంటారు. పులి, జింక, ఇవి జాతి అంటాం. రెండవది జనాభా, పాపులేషన్. జనాభా అనేది ఒక భౌగోళిక ప్రదేశంలో జీవుల సంఖ్యను చూస్తుంది జనాభా. ఉదాహరణకు 2014 టైగర్ సెన్స్ ప్రకారం 2226 పులులు ఉన్నాయి. భారతదేశంలో 2014 టైగర్ సెన్సస్ ప్రకారం ప్రస్తుతం ఉన్న పులుల సంఖ్య 2226. అంటే భారత్లో పులుల సంఖ్య 2226. అంటే ఒక జాతి యొక్క జీవుల సంఖ్యను సూచించేది జనాభా. రైట్. తర్వాత సమాజం. దీన్నే కమ్యూనిటీ అని పిలుస్తాం. కమ్యూనిటీ అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో అనేక రకాల జాతుల సమూహాన్ని సమాజం అంటాం. ఒక ఉదాహరణకు ఒక అడవిలో జింకలు, పులులు, సింహాలు, ఏనుగులు, అలా వివిధ రకాల జాతులు ఒక ప్రదేశంలో కలిసి నివసించడం ఏమంటామంటే సమాజం అంటాం. తర్వాత సమాజం. నెక్స్ట్ వన్ ఆవరణ వ్యవస్థ చెప్పుకున్నాం ఇందాకనే. ఆవరణ వ్యవస్థ లేదా ఈకోసిస్టమ్ దీన్ని అంటాం. ఆవరణ వ్యవస్థ అంటే ఒక ఏదైనా భౌగోళం మీద ప్రత్యేకమైన ప్రాంతం. సరస్సు ఉంది, అదొక వ్యవస్థ. అడవి ఉంది, అదొక వ్యవస్థ. మైదానం ఉంది, ఒక వ్యవస్థ. ఇదొక ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థలో అన్ని రకాల జీవులు ఉంటాయి. ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణాన్ని ఏమంటామంటే ఆవరణ వ్యవస్థ అంటాం. రైట్. నెక్స్ట్ వన్ ఇకోటోన్ అనే ఇంకొక పదాన్ని పరిశీలించవచ్చు. ఇకోటోన్ అంటే రెండు ఆవరణ వ్యవస్థల మధ్య విభజన ప్రాంతాన్ని ఇకోటోన్ అంటాం. ఏదైనా రెండు ఆవరణ వ్యవస్థల మధ్య విభజన ప్రాంతాన్ని ఇకోటోన్ అంటాం. అంటే కొంత ప్రాంతం మేరకు గడ్డి మైదానం ఉన్నట్లయితే దాని తర్వాత అటవీ ఆవరణ వ్యవస్థ మొదలవుతుంది. గడ్డి మైదానం చివర అడవి స్టార్ట్ అవ్వడాన్ని, అంటే ఈ గడ్డి మైదానానికి అటవీ ఆవరణ వ్యవస్థ మధ్యలో ఒక చిన్న విభజన ప్రాంతాన్ని ఏమంటామంటే ఇకోటోన్ అంటాం. దాన్ని ఇకోటోన్ అంటే గడ్డి మైదానానికి అటవికి ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్నే ఇకోటోన్ అంటాం. మరి ఇకలాజికల్ నిషే ఇకలాజికల్ నిషే అంటే ఒక జీవి తన చుట్టూ ఉన్న జీవులతో గల స్పందన లేకపోతే శక్తి యొక్క ప్రమాణాలు తదితర చర్యలతో ఎలా ఉంటుందో అనే క్రియాత్మక ప్రమాణాన్ని ఏమంటే ఇకలాజికల్ నిషే అంటాం. ఇకలాజికల్ నిషే అంటే ఒక ప్రసిద్ధ ప్రాంతంలో, ఒక భౌగోళిక ప్రాంతంలో ఒక జీవి యొక్క క్రియాత్మక స్థాయి అనగా ఒక జీవి యొక్క స్పందన, ఇతర జీవులతో వెలిగే విధానం, లేకపోతే ఇతర జీవుల నుంచి ఇతర జీవులకు వచ్చే శక్తి ప్రసరణ, ఇలా అన్ని అంశాలను ఇకలాజికల్ నిషే అంటారు. ఇకలాజికల్ నిషే అనగా ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంలో ఒక జీవ క్రియాత్మక స్థాయి, ఒక జీవ క్రియాత్మక ప్రమాణం
ఈ జీవ క్రియాత్మక ప్రమాణం అంటే ఒక జీవి యొక్క స్పందన కావచ్చు, లేకపోతే ఇతర జీవులతో మెలిగే విధానం కావచ్చు, లేదా జీవి యొక్క ఇతర జీవుల నుంచి తన శక్తి పొందే ఆహారం పొందే విధానం కావచ్చు. ఇలా వాటన్నింటినీ పరిగణ తీసుకుంటే ఎకలాజికల్ నిషి అంటాం. రైట్. దీనిలో దీని తర్వాత ఆవరణ వ్యవస్థ అతి ముఖ్యమైన అంశం. దీన్ని మనం డీటెయిల్గా చూద్దాం. ఆవరణ వ్యవస్థ దీన్ని ఎకో సిస్టమ్ అంటాం. ఎకో సిస్టమ్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఆవరణ శాస్త్రం యొక్క క్రియాత్మక ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థ అంటాం. ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ ఒక మైదానం, ఒక సరస్సు, ఒక అడవి, ఇలా చెప్పుకోవచ్చు మనం. ఈ ఆవరణ వ్యవస్థలో ఒక సరస్సులో ఆవరణ వ్యవస్థ చెప్పుకుంటాం, లేదా గడ్డి మీద చెప్పుకుంటాం. ఆవరణ వ్యవస్థ ప్రధానమైన అంశాలు ఏముంటాయంటే ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయి. మొదటిది ఉత్పత్తిదారులు, 2 వినియోగదారులు, 3 విచ్ఛిన్నకారులు. ఇందులో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి చెప్పుకున్నాం. ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఇలా ఆవరణ వ్యవస్థలో ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయి. మొదటిది ఉత్పత్తిదారులు, 2 వినియోగదారులు, 3 విచ్ఛిన్నకారులు. ఉత్పత్తిదారులు అంటే తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకోగలిగే జీవులు. ఉదాహరణకు మొక్కలు. మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకొని నేలలో గల నీటిని, ఖనిజాలను వాడుకొని తనలో ఉన్న పత్రార్థం సహాయంతో ఆహారం తయారు చేసుకుంటాయి. ఇలాంటి వాటిని ఉత్పత్తిదారులు అంటారు. ఉదాహరణకి మొక్కలు. ఉత్పత్తిదారులపై ఆధారపడే వాటిని వినియోగదారులు అంటారు. వినియోగదారులు అనగా ఫర్ ఎగ్జాంపుల్ శాకాహారులు, జింక, ఆవు, గొర్రె, ఇలా మిడత, ఇలా చాలా వస్తుంటాయి. ఈ ఉత్పత్తిదారులు, వినియోగదారులు చనిపోయిన తర్వాత ఆ మృతి చెందిన కళేబరాలపైనటువంటి జీవిత సూక్ష్మ జీవులే విచ్ఛిన్నకారులు. ఈ విచ్ఛిన్నకారులకు ఉదాహరణ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, అత్యంత సూక్ష్మజీవులు. ఇలా ఆవరణ వ్యవస్థలో ముఖ్యంగా 3 అంశాలు ఉంటాయి. మొదటిది ఉత్పత్తిదారులు, దీన్నే ప్రొడ్యూసర్స్ అంటాం. రెండవది వినియోగదారులు, కన్జ్యూమర్స్ అంటాం. మూడవది విచ్ఛిన్నకారులు, డెట్రివోర్స్ అంటాం. ఉత్పత్తిదారులు అంటే తమంతట తాముగా ఆహారాన్ని తయారు చేసుకునే జీవులు, మొక్కలు. వినియోగదారులు అంటే ఉత్పత్తిదారులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడే జీవులను వినియోగదారులు. ఉత్పత్తిదారులు, వినియోగదారులు చనిపోయిన తర్వాత వాటి యొక్క మృత కళేబరాలపైన ఆధారపడి ఉన్న జీవులు విచ్ఛిన్నకారులు అంటాం. ఉదాహరణకు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, అత్యంత సూక్ష్మజీవులు తిరిగి వస్తుంటాయి. ఈ విచ్ఛిన్నకారులను ప్రకృతిని శుభ్రపరిచే తోటీలు అని పిలుస్తారు. స్కావెంజర్స్ ఆఫ్ నేచర్. ప్రకృతిని శుభ్రపరిచే తోటీలు అంటారు. రైట్. ఒక ఆవరణ వ్యవస్థని పరిశీలించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఆవరణ వ్యవస్థలో ముఖ్యంగా 3 అంశాలు చెప్పుకున్నాం మనం. ఇది మొదటిది ఉత్పత్తిదారులు, దీన్నే ప్రొడ్యూసర్స్ అని పిలిచాం మనం. ఉదాహరణకి మొక్కలు. ఇవి సూర్యకాంతిని వాడుకొని నేలలో ఉన్న నీటిని, ఖనిజాలను వాడుకొని ఆహారం తయారు చేసుకుంటాయి. అందుకే వీటిని ఉత్పత్తిదారులు అన్నాం. వీటిపైన ఆధారపడేటువంటి జీవులు జింకలు, ఆవులు, గొర్రెలు,
వీటిని కన్జ్యూమర్స్ అంటాం. కన్జ్యూమర్స్ ఇది రెండవ స్థానం. కన్జ్యూమర్స్లో మిగతా స్థానాలు కూడా ఉంటాయి, వాటి తర్వాత పరిశీలిద్దాం. రైట్. ఈ ఉత్పత్తిదారులు వినియోగదారులు రెండు చనిపోయిన తర్వాత వాటిపైన ఆధారపడే జీవులు విచ్ఛిన్నకారులు అంటాం. ఇది విచ్ఛిన్నకారులు. వినియోగదారు విచ్ఛిన్నకారులకు ఉదాహరణ బ్యాక్టీరియా, అత్యంత సూక్ష్మ శిలీంధ్రాలు, ఈ పుట్టగొడుగు, ఈ ఈగల్, ఇవన్నీ దానికి వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. మల్చర్స్ కూడా. ఈ సూక్ష్మ స్థానంలో ఈ విచ్ఛిన్నకారులు ఏం చేస్తాయంటే మృత చెందిన జీవులను విచ్ఛిన్నం చేసి వాటిలో ఉన్న ఖనిజ లవణాలను వాతావరణం కలిపివేస్తాయి. వాటిని శుద్ధి చేస్తున్నట్టు కూడా. అందుకే దాన్ని ప్రకృతి శుభ్రపరిచే తోటిగా పరిగణిస్తుంటాం. అలాగే ఈ వాతావరణంలో విడినటువంటి ఖనిజ లవణాలు మళ్ళీ వర్షరూపంలో భూమిని చేరుతూ ఉంటాయి. అంటే జీవ భూ రసాయన వలయాలలో ప్రకృతి పాత్ర ఈ విచ్ఛిన్నకాల యొక్క పాత్ర కూడా ఉంటుంది. రైట్. దీని తర్వాత ఇది ఆవరణకు సంబంధించి. రైట్. ఆవరణకు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆవరణ చాలా రకాలు ఉండొచ్చు, చెప్పాను మీకు ఆల్రెడీ. జలావరణ వ్యవస్థ, మైదాన ఆవరణ వ్యవస్థ, ఇలా చాలా ఉంటాయి. ఉదాహరణకి జలావరణ తీసుకున్నట్లయితే ఇందులో కూడా నీటిలో ఫర్ ఎగ్జాంపుల్ నీటిలో తీసుకున్నట్లయితే ఈ మొక్కల సమూహం శైవలాలు, నీటిలో ఉన్న మొక్కలు కూడా ఉత్పత్తులకు ఉపయోగపడుతుంది. దీని తర్వాత రెండో భాగం తీసుకున్నట్లయితే ఈ మొక్కలపై ఆధారపడే వృక్ష ప్లవకాలు ఉంటాయి, ప్లాంక్టాన్స్ అంటాం. వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు ఉంటాయి, ఫైటో ప్లాంక్టాన్స్, యానిమల్ ప్లాంక్, జూ ప్లాంక్టాన్స్ ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకునే ఈ రెండవ స్థానం చేపలు. ఈ చేపలను తీసుకున్న అత్యంత పెద్ద జీవులను ఏమంటామంటే వినియోగదారులు అంటాం. జలావరణ వ్యవస్థలో కూడా ఆహారాన్ని తమకు తాముగా తయారు చేసిన మొక్కలే. ఈ మొక్కలపై ఆధారపడే వాటిని ప్లవకాలు ఉంటాయి, వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు, చేపలు, ఇవన్నీ కూడా వినియోగదారులే. ఇవన్నీ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ లోపల కొన్ని డెట్రివర్స్ ఉంటాయి, డికంపోజర్స్. వాటిని డెట్రివర్స్ లేదా డికంపోజర్స్ అంటారు. వాటిని డెట్రివర్స్ లేదా డికంపోజర్స్. రైట్. ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ వన్. దీని తర్వాత రైట్, ఆహారపు గొలుసు. ఆహారపు గొలుసు లేదా ఫుడ్ చైన్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. ఆహారపు గొలుసు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆవరణ వ్యవస్థలో ఆహారం తమంత తాముగా తయారు చేసుకునేవి ఉత్పత్తిదారులు. ఈ ఉత్పత్తిదారులు ఉంటే వినియోగదారుల నుండి విచ్ఛిన్నకారులకు ఆహారం ప్రసరించబడతా ఉంటుంది. ఇలా వెళ్ళటాన్ని ఏమంటామంటే ఆహారపు గొలుసు అంటాం. ఉదాహరణకు ఈ ఫుడ్ చైన్లో ఆహారపు గొలుసులో స్థాయిలు 3 స్థాయిలు ఉండొచ్చు, 4 స్థాయిలు ఉండొచ్చు, 5 స్థాయిలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకున్నట్లయితే మొదటి స్థాయిలో తీసుకున్నట్లయితే 3 స్థాయిలు ఉంటాయి. మొదటిది చిన్న మొక్క తీసుకుని దాని మీద ర్యాట్ ఆధారపడుతుంది. ఆ ర్యాట్పై ఆధారపడేది ఓల్, గుడ్లగూబ. ఇది ఒక 3 స్థాయిలో ఉన్నటువంటి ఆహారపు గొలుసు. మొక్కజొన్నపై ఎలుక ఆధారపడడం, ఎలుక పైన ఓల్ అదే గుడ్లగూబ ఆధారపడడం. ఇది ఒక 3 స్థాయిలో ఉన్నటువంటి 3 పోషక స్థాయిలో ఉన్నటువంటి ఆహారపు గొలుసు.